ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. దేవుడు మనతో శాశ్వతంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడండి. మన శరీరము దేవుని ఆలయమై ఉంది. మన శరీరంలో దేవుడు ఉండాలి అని ఆశపడుతున్నాడు. అయితే మనం ఈ లోకంలో ఉన్నటువంటి ఫోన్లో ఇవన్నీ మనం చూసుకొని సాతాన్ని మనం ఆహ్వానించుకునే బిడలుగా ఉన్నాము. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవభ్రమం ఉంది. ఈ లోకంలో సాతాను ఏలుతుంది. ఈ లోకంలో మన శరీరము పాపానికైతేనే సుఖంగా ఉంటుంది, కానీ దేవుని వాక్యానికి, దేవుడి సత్యమైన మార్గానికి మన శరీరానికి నచ్చదండి. ఈ శరీరమే ఆత్మని నలగొడుతూ ఉంటుంది. ఈ శరీరాశలు నెరవేర్చుకునే దానికి పాపం చేయమని ప్రేరేపిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో, ఆయనకు ప్రార్థన చేస్తామో, ఆయన మనతో ఉండాలని, మన శరీరంలో ఉండాలని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. మనల్ని ఆయన సేవలు ఉపయోగించుకోవాలని, ఆయన పాత్రగా మనల్ని వాడుకోవాలని కూడా యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. అందుకనే మనల్ని పిలుచుకున్నారు క్రైస్తవులుగా. అయితే మనం ఈ లోకంలో ఉన్నటువంటి వాటి ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, లేదా కొంతమంది సేవకులను చూసుకున్నప్పుడు సేవ అని దేవుడు పిలుపు లేకుండా వస్తారు. కొంతమంది పిలుచుకున్నా కూడా ఈ లోకంలో కొన్ని వాటికి లోనైపోయి పాపంలో పడిపోయి ఏదో మనుషుల కోసం సేవ చేసేవాళ్ళు, లేదా వేరే రీతిలుగా సేవ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనము మన ఆత్మతో, సత్యంతో దేవుడిని ఆరాధించినప్పుడు ఆయన మన ఆరాధన ఏకీభవిస్తారు. మనం ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. యేసు, మీరు మాతో ఉండాలని, మాలో ఉండాలని మీరు ఆశపడుతున్నారయ్యా. ఈ శరీరం అనే ఆలయంలో మీరు ఉండాలని ఆశపడుతున్నారు. అయితే ఈ లోకంలో ఉండేటువంటి వాటిని చూసి మేము పాపంలో పడకుండా, నరకంలో పడకుండా, కటిక చీకట్లో పడకుండా నేను చేతులెత్తి ప్రార్థన చేస్తున్నానయ్యా. నా ప్రార్థన దయతో ఆలకించి తగిన సమయంలో ప్రతిఫలము దయచేయమని అడుగుచున్నానయ్యా. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదయ్యా. శాశ్వతమైన నీ మార్గము మీ ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు చేరుకోలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు గొప్ప దేవుడు, మీరు ఆలస్యమైన అద్భుతాలు చేసే దేవుడు. ఈ లోకంలో మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, లాభం అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. మరణం తప్పించడం కూడా యెహోవా వశం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల తెచ్చమని, నీ వాక్యం విడిన ప్రతి ఒక్క బిడ్డ పేరు ఒకటి జ్ఞాపకం చేసుకొని జనకాల్ప దీవంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయం తలుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.